హాయ్ హలో. ఈరోజు అయితే నేను ఆఫీస్లో ఉన్నా. ఇంకా అయితే వెళ్ళలేదు ఇంటికి. వెళ్ళడానికి డ్యూటీ అయితే టైం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్దామని అనుకున్న టైంలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి బిర్యానీ కావాలని చెప్పేసి చెప్పారు. బిర్యానీ తీసుకెళ్ళడానికి నేను వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు నేను పోయే రూట్లో చింతల్లో రెస్టారెంట్ ఉంది, వెళ్దామనుకుంటున్నా. వచ్చేసాను, రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాను. చింతల్ గణేష్ నగర్లో ఉంటుంది రెస్టారెంట్, చిన్నది హోటల్ టైపు. ఇంతగా లాస్ట్ టైం 2 times అయితే తీసుకెళ్ళాను. చాలా సూపర్ టేస్ట్గా ఉంది. అందుకే ఈ టైంలో కూడా వచ్చాను. వస్తే బిర్యానీ అయితే ఉందంట. మటన్ బిర్యానీ అయితే లేదంట, చికెన్ బిర్యానీ అయితే ఉందంట. సింగిల్ వచ్చేసి 110 రూపాయలంట బిర్యానీ. మాకు సింగిల్ ఎట్లా సరిపోదు కాబట్టి డబుల్ అయితే తీసుకెళ్ళాలా. ఇక్కడ అయితే బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. రేట్లు అయితే చూద్దాం, మెనూ కాఫీ ఎంత ఉన్నాయి, ఏ రేట్లు ఉన్నాయి, ఎంత ఉన్నాయని. రేట్లు చూడండి. రేట్లు నాకు దీని ఏ ఐటమ్స్ బాగుంటుందో ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో. చికెన్ బిర్యానీ 2 స్పెషల్ అంట, 150 అంట స్పెషల్ చికెన్ బిర్యానీ. అయితే హోటల్ అయితే చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. 110 రూపీస్ అంట చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ అయితే 120 అంట. కానీ డిఫరెంట్ ఏంటంటే ప్రైజెస్ అయితే రీజనబుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ నేను చికెన్ బిర్యానీ ఇక్కడే తీసుకెళ్తాను. నేను చింతల గణేష్ నగర్లో ఉంటుంది ఇది. ఓకేనా, చూడండి. నేనైతే 2 అయితే చెప్పాను, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారు. చూశాను, దాంట్లో ఉన్నాయా లేవని తనకు చెప్పాను. చూస్తున్నాడు. చూసిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఆనియన్స్ ఉన్నాయా లేవని నేను అడిగాను. అతని నుండి చూసుకో బ్రో అన్నాడు. చూశాను, ఆనియన్స్ అయితే ఉన్నాయి. చూడడానికి ప్యాకెట్ అయితే చిన్నగానే కనిపించింది. ఇంత చిన్నగా ఉన్నాయి, సరిపోవో అనుకున్నా. ఇప్పుడైతే తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాలని. ఇప్పటికి ఏంటంటే టైం బాగా అయిపోయింది, 10 అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇంటికైతే వెళ్తున్నా. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారా, నిద్రపోతున్నారా చూద్దాం. ఎందుకంటే మా పాప అయితే ఖచ్చితంగా నిద్రపోయి ఉండొచ్చు. ఏంటంటే 10 అవుతుంది టైము. ఇంటి పైకైతే వస్తున్నా. మెట్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. వచ్చేసిన ఫైనల్గా అయితే ఇంట్లో వాళ్ళు పడుకున్నారా లేచిండ్రా చూద్దాం ఒకసారి. ఇంట్లో ఏం చేస్తున్నారని. టీవీ అయితే బంద్ ఉంది, నాకు తెలిసి పడుకున్నారు. ఎస్, పడుకున్నారా, యాక్టింగ్ చేస్తున్నారా చూడాలా. లేదు, పడుకున్నట్టున్నారు. ఓకే, నేను పడుకోలేదు, యాక్టింగ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు వస్తానో ఎదురు చూస్తున్నారు. వీళ్ళైతే ఫ్రెష్గా రెడీ నన్ను ఇది చేస్తున్నారు. బిర్యానీ అని చెప్పాను. మా డాడీ అయితే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాడు బిర్యానీ తెచ్చినాడని. నేను దాంట్లోకి ఒక పరోటా చేయమన్నా. పరోటా అయితే చేస్తుంది. తెలుసా పరోటా? ఈ పరోటా వచ్చేసి మేము ఎక్కువ డీమార్ట్లో నుంచి తెచ్చుకుంటాం పరోటాలు. చాలా బాగుంటాయి టేస్ట్. మల్బర్ పరోటాలు అనమాట. నేను చూపిస్తాను. ఇవి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. ఇద్దాం, మల్బర్ పరోటా టేస్ట్ బాగుంటాయి. ఒక ప్యాకెట్ వచ్చేసి 45 రూపీస్. 45 రూపీస్ ఒక ప్యాకెట్లో వచ్చేసి 5 పీసెస్ ఉంటాయి. చూడండి, పరోటా అయితే చేస్తుంది. ఎందుకంటే బిర్యానీ సరిపోదని చెప్పేసి పరోటా చేయమన్నా, సింగిల్ పరోటా. బిర్యానీ అయితే ఇక మా వాళ్ళు అయితే రెడీ చేసి పెట్టారు బిర్యానీ. మా పాప ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతుంది. నేనైతే ఓపెన్ చేయమని చెప్పాను. మా పాప దాంతో ఆడుకుంటుంది అన్నమాట. ఏంటంటే పిల్లలు 10 అవుతుంది కదా, ఇంకా తినలేదు. మా పాప అయితే ఆడుకుంటుంది. చించమని చెప్పాను, ఓపెన్ చేయమని చెప్పాను. ట్రై చేస్తుంది బాగా గట్టిగా, కానీ తన వల్ల కావట్లేదు. ఫైనల్గా అయితే ఎట్లాగోలా మా పాప అయితే దాన్ని ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి ఒక బౌల్లో మొత్తం బిర్యానీ అయితే ఏమని చెప్పాను, వేస్తుంది మొత్తం. ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది, అది కూడా ఇలాగనే చించి దీంట్లో వేయాలా. పరోటా చూడండి, పరోటా వేడి అయిన తర్వాత
అది యాక్చువల్ అయితే ప్లేట్లో కొట్టడం చేత కాదు, బండ మీదనే కొట్టచ్చు. అది అక్కడే కొట్టడానికి వీలవుతుంది వేడి వేడి మీద. అర్జునుడు మావాడు దాన్ని ఓపెన్ చేయాలంటే దాని మీద బాక్సింగ్ చేస్తున్నాడు, గుద్దుతున్నాడు. వాడి చేత కాదు చూడు, పగిలిపోద్దని గుద్దుతున్నాడు. అయిపోయింది ఓపెన్ అయితే, ఫైనల్గా అయితే ఓపెన్ అయితే చేసిండు. అది ఆ ప్యాకెట్ కూడా బొబ్బులు అయితే మొత్తం గిన్నెలు అయితే వేస్తున్నాడు. పరోటా చూడండి అట్లా కొడుతుంది. అట్లా కొట్టడం వల్ల పొరలు వస్తుంది పరోటా. చూడండి ఈ ప్యాకెట్ కూడా బిర్యానీ అంతా కలిపేసిండు. వాడికి కావాల్సిన లెగ్ పీస్ వచ్చిందని చెప్పేసి వాడు పరోటా చూడండి అట్లా వస్తుంది పరోటా. వాడి చికెన్ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ కానీ ఏది తెచ్చినా ఫస్ట్ దాంట్లో లెగ్ పీస్ ఉందా లేదని చూస్తాడు వాడు. ఫస్ట్ లెగ్ పీస్ ఉందా లేదా చూస్తాడు. టేస్ట్ చేస్తా అంటే టేస్ట్ చేసి చెప్పరా అని చెప్పిన. టేస్ట్ అయితే చేస్తున్నాడు. ఎట్లుందని అడిగినా నేను. సూపర్ ఉందంట. దాన్ని చూడ ఏ విధంగా తిప్పుతున్నాడు వాడు. సూపర్. ఇప్పుడుగా చాలా టైం అయిపోయింది, అందుకే తొందరగా పెట్టమని చెప్పాను నేను. తొందరగా అయితే పెట్టమని చెప్పాను నేను. తొందరగా అయితే పెడుతుంది. చూడు వాడి నాన్నమ్మ దగ్గర ఫుల్లాగా ఉందంట. బిర్యానీ అయితే స్టార్ట్ అయితే చేసింది ప్లేట్లలో. లెగ్ పీస్ అని వచ్చింది దానికి. మనకి నచ్చిన లెగ్ పీస్ వచ్చే చాలు వాడికి. చూడండి ఎలా మావాడు లెగ్ పీస్ అంటే ఇదే అయిపోతాడు వాడు. ఇది నాకైతే పెడుతుంది. ఆ పరోటా నాకే, కానీ ఆ పరోటా వాడికి కూడా కావాలని చెప్పేసి నా మీద ఫైట్ చేస్తాడు నాకని. చూపిస్తున్నాడు నాకు సరిపోతుందని. పరోటా చూసిన తర్వాత పరోటా కావాలని చెప్పేసి గుంజేసుకుంటున్నాడు. చూడండి పరోటా కావాలంట. ముగ్గురికి 3 ప్లేట్లలో తినడం అయితే అయిపోయింది. తర్వాత తిన్న తర్వాత కీర అయితే కట్ చేస్తున్నాము. కీర అయితే కట్ చేయాలా. కీర కట్ చేసి క్యారెట్ కట్ చేసి తింటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు కీర అయితే కట్ చేస్తున్నాను నేను. చూడండి కీర నైట్ పూట తింటే బాగుంటుంది. కీర అంటే మనం తిన్న దానికి అరుగుదలకు బాగుంటుంది కీర. ఒక చేత ఫోన్ తీసుకున్నా, ఒక చేత కటింగ్ చేస్తున్నా కీరాను. అలా కట్ చేస్తున్నా. అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు క్యారెట్ తీసుకొని క్యారెట్ కూడా కట్ చేయాలా. చూడండి అట్లా ముక్కలు కట్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కీర హెల్తీకి మంచిది అన్నమాట. బ్లడ్ ప్రెషర్కి మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కీర తినడం వల్ల. కంటి చూపు బాగా ఇది అవుతుంది. క్యారెట్ కూడా కట్ చేశాను. క్యారెట్ కూడా మంచి సీ ఫుడ్ ఆహారం. మావాడైతే ఫైనల్లో కంప్లీట్ చేసి క్యారెట్ అయితే తింటున్నాడు. ఫైనల్గా అయితే మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని క్యారెట్ అయితే తింటున్నాము. క్యారెట్ కీర. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ టు యూ ఆల్. బాయ్. గుడ్ నైట్.